ప్రధానమంత్రిని కలిసి నీతి ఆయోగ్ సభలో మాట్లాడారు. ఆ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో 23,000 పాఠశాలలను మూసివేస్తా, కేవలం 4,000 పాఠశాలలే సరిపోతాయని చెప్పి మాట్లాడారు. దీన్ని ఎవ్వరు కూడా పార్టీలు కానీ నాయకులు కానీ లీడర్లు కానీ ఎవరు నిజంగా ఆయన నోటితోటి అన్నాడా, ఏ పద్ధతులు అన్నాడు, ఎందుకు అన్నాడు, ఏ సందర్భంగా అన్నాడు, ఇది ఎవరు కూడా ఏ నాయకుడు ఏ మనిషి కూడా ఇట్లా సందర్భం లేకుండా అనాలోచితంగా 23,000 పాఠశాలలు రద్దు చేయమంటే మజాక మాటనా ఏంటిది, సమస్య. ఈ పాఠశాలలు ఎవరైనా జాగిరా? ఇది 27,000 పాఠశాలల్లో 4,000 పెడితే ఎట్లా నడుస్తాయి? 1979 నుంచి ప్రభుత్వ పాఠశాలల సంఖ్య పెంచాలని, ప్రతి గ్రామంలో హై స్కూల్ పెట్టాలి, మాధ్యమిక పాఠశాలలు పెట్టాలి అని చెప్పి అనేక పోరాటాలు చేశాం. టి అంజయ్య, విజయభాస్కర్ రెడ్డి, చెన్నారెడ్డి, ఎన్టీ రామారావు, నారా చంద్రబాబు నాయుడు పీరియడ్లో వేల హాస్టళ్ళు ఓపెన్ చేయడం జరిగింది. అది చదివి పేద వర్గాలకు, ఎస్సీ ఎస్టీ బీసీలకు వాళ్ళ ఇంటి దగ్గరికి స్కూళ్ళు తీసుకుపోయాం. దాంతో ప్రతి ఒక్కరు చదువుకొని చైతన్యం పొందుతున్నారు. ఇలాంటి సందర్భం లోపల స్కూళ్ళని ఎత్తివేయాలని అనడం లోపల ఏమైనా ఔచిత్యం ఉన్నదా అని, అంటే పేద కులాలు చదువుకోవద్దా ఊళ్ళల్లో అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ఒకవేళ స్కూళ్ళల్లో సంఖ్య లేదని అనుకుంటే సంఖ్య పెంచడానికి, మౌలిక సదుపాయాలు పెంచడానికి, మధ్యాహ్నం భోజనం ఇంకా అనేకం పెడతామంటున్నారు, అవన్నీ పెంచడానికి చర్యలు తీసుకొని పాఠశాల విద్య ప్రమాణాలను పెంచు, పటిష్ట నిర్మాణం చేయాలి. కానీ రద్దు చేస్తానని మాత్రం అనాలోచితమైనటువంటిది. ఆ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి గారు వెంటనే ఉపసంహరించుకున్నట్టు ప్రకటించారు. లేని పక్షంలో రాష్ట్రంలో అగ్గి మండిస్తాం. ఏం తమాషగా ఈ స్కూల్ ఒట్టి వచ్చినాయి ఊడిపడ్డాయి అనుకుంటున్నా? దీనికి అనేక పోరాటాలు చేశాం, అనేక ఉద్యమాలు చేస్తే ఈ స్కూళ్ళు వచ్చాయి. వీటిని ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రాష్ట్రంలో విద్యారంగానికి సంబంధించి ఒక్క హాస్టల్ పెట్టలేదు, ఒక బీసీ గురుకులాలు, ఎస్సీ గురుకులాలు పెట్టలేదు, ఒక యూనివర్సిటీ పెట్టలేదు, ఒక ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ పెట్టలేదు. కానీ ఉన్న స్కూళ్ళన్నీ రద్దు చేస్తా అనడం ఏమన్నా పర్థం ఉందా? ఇది చాలా దుర్మార్గమైన, అనాలోచితమైనటువంటి నిర్ణయం. దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. లేకపోతే రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా ఈ స్టేట్మెంట్ను చూసి మద్దతు ఇస్తలేరు, జీర్ణించుకుంటలేరు. చివరకు రేవంత్ రెడ్డి గారి మద్దతుదారులు కూడా వ్యతిరేకిస్తున్నారు. మా సీఎం అనలేదు ఇట్లా, ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా ఆయన అంటాడా? 27,000 నుంచి 4,000కు తగ్గించి 23,000 స్కూళ్ళను రద్దు ఎట్లా చేస్తాడమ్మా? పిల్లలంతా ఏదో చదువుతారు. కాబట్టి ఈ నిర్ణయం అనేది ఉపసంహరించుకోవాలి. ఈ నిర్ణయం వాళ్ళు రద్దు చేస్తే ఎస్సీ